అందరూ ఎలా ఉన్నారు? మీరు నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫస్ట్ నైట్ లో భర్త, ఏంటి బంగారం ఏదో భయపడుతున్నట్టున్నావు? భార్య, భయం కాదు ఆశ్చర్యం. ముగ్గు పూలు దీపాలన్నీ పెట్టి పండగలా చేశారు, కానీ పండుగ ఎవరిదో అర్థం కావడం లేదు. భర్త, రాత్రి ఒకసారి అయ్యింది, మళ్ళీ ఎందుకు? భార్య, ఐస్ క్రీమ్ ఒకసారి తిన్న తర్వాత ఫ్రిడ్జ్ లో వదిలేస్తావా? ఇది కూడా అంతే. భర్త, నీ దుప్పటి ఎందుకంత తడైంది? భార్య, నువ్వు వర్షం కురిపించావు కదా అందుకే. ఇంత త్వరగా లైట్లు ఎందుకు ఆపేశావు? నువ్వు అందంగా ఉన్నవని అందరూ అన్నారు సారు. ఓ, నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా టెస్ట్ చేసుకోవాలి. భర్త, నీ బ్లౌజ్ చాలా టైట్ గా ఉంది. భార్య, మరి తాళం చెవి నువ్వే కదా, తీసి వదులు చెయ్యి. భార్య, రాత్రి లైట్ ఆఫ్ చేయని చెప్తుంటే ఎందుకు నువ్వు? భర్త, నీ ఫుల్ బాడీ షో చూడకుండా నాకు నిద్ర పట్టదు. భార్య, ఫస్ట్ నైట్ రోజు నువ్వు చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు. భర్త, అవును బేబీ, ఇది ఎగ్జామ్ కాదు, ప్రాక్టికల్స్ కదా అందుకేగా. అత్త, మా అబ్బాయి చిన్నప్పుడు చాలా మంచి క్రికెట్ ప్లేయర్. కోడలు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు అత్తగారు, రాత్రి ఆడటం ఆగడం లేదు. అత్త, మా అబ్బాయి నీ దగ్గర సైలెంట్ గా ఉంటాడా? కోడలు, అత్తగారు, రాత్రి వేళ ఆయన నోరే మూయడం లేదు. భార్య, నువ్వు లైట్ ఆఫ్ చెయ్యి. ఓ, నేను టెన్షన్ గా ఉన్నాను. భర్త, లైట్ ఆఫ్ చేస్తే ఎలా? నీ అందం చూడకపోతే నష్టమే కదా. బాయ్ ఫ్రెండ్, నీతో ఫోన్ మాట్లాడితే నా చేతుల్లో చెమట పడుతుంది. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లోనే చెమటైతే బెడ్ మీద ఏమవుతుందో. భార్య, మా ఆయన తమ్ముడు లేచి అల్లరి చేస్తుంటే కొట్టి పడుకోబెట్టాను. ఆమెదో, నన్ను చూస్తే నీకేం గుర్తొస్తుంది? అతడో, చార్జ్ అయిపోయిన ఫోన్, వెంటనే ప్లగ్ పెట్టాలి. భార్య, మా ఆయన తమ్ముడు లేచి అల్లరి చేస్తుంటే కొట్టి పడుకోబెట్టాను. ఇలాంటివే మరిన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.